హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. ఈ రోజు నేను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి అయితే మీ ముందుకి మాట్లాడటానికి వచ్చాను. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది అని అంటే ఏం చెప్పొచ్చు? ఇజ్రాయెల్ ఇరాన్ అధ్యక్షుడిని చంపడం అయితే జరిగింది అమెరికాతో కలిసి. అసలు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వైరం ఏంటి? వారు ఏమైనా పక్క దేశస్తుల యుద్ధం చేసుకోవడానికి అని ఆలోచిస్తే వారికి వీరికి చాలా దూరం ఉంది. 1200 కిలోమీటర్లు 1300 కిలోమీటర్ల దూరం ఉంది ఇద్దరికి మధ్య. మరి ఎందుకని పోట్లాడుకుంటా ఉన్నారు అని అంటే, ఇక్కడ ఇస్రాయేల్ అనేది యూదు జాతికి సంబంధించిన దేశం. ఈ ఇరాన్ అనేది అది ఇస్లాంకి సంబంధించిన దేశం. ఖురాన్ లో యూదుల్ని సంహరించమని వ్రాయబడి ఉన్నదంట. అందుకని ఇరాన్ ఏం చేస్తా ఉందనంటే ఇజ్రాయెల్ ని ఆ ప్రజలను చంపాలని ఉద్దేశం కలిగి ఉంది. హమాస్ ని, హిజ్బుల్లాని, హౌతీని ఇలాగ టెర్రరిస్ట్ గ్రూప్స్ ని ఏర్పాటు చేసి ఈ ఇజ్రాయెల్ నాశనం చేయాలని ఇరాన్ మట్టు పెట్టాలని ప్రయత్నాలు చేసింది. వారికి ఫండింగ్ ఇచ్చింది. అయితే ఒక 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క హమాస్ టెర్రరిస్టులు ఏం చేశారు? పారాషూట్లు అలాగే మోటార్ వాహనాలు వెహికల్స్ లో వచ్చి వీరేదో ఫెస్టివల్ నిర్వహించుకుంటుంటే అక్కడ అందరినీ చంపేసి కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఇజ్రాయెల్ అయితే వారందరినీ నాశనం చేసి చాలా మందిని విడిపించుకుంది, కొంతమంది మరణించారు. ఒట్టిగా అయితే వీళ్ళ పౌరులందరినీ తెచ్చుకోవడం అయితే జరిగింది. అలాగే హిజ్బుల్లా వారిని కూడా ఇజ్రాయెల్ అయితే నాశనం చేసింది. ఇప్పుడు ఇంకా హిజ్బుల్లా వాళ్ళు ఇంకా యాక్టివ్ గా ఉండి ఇజ్రాయెల్ మీద వారు దాడులు చేస్తా ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్ కి ఎందుకు సపోర్ట్ వచ్చింది అని అంటే, అమెరికా అనేది ప్రపంచంలో అగ్రరాజ్యం. అనేక అణ్వస్త్రాలు ఉన్నాయి, అనేక ఆయుధాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ కి ఎందుకు సపోర్ట్ గా వచ్చిందని అంటే దానికి కారణం బైబిల్ ప్రకారం చూస్తే దేవుడు ఇజ్రాయెల్ కి సహాయం చేయడానికే ఈ అమెరికాను పంపించడం అయితే జరిగిందని నా అభిప్రాయం. ఇజ్రాయెల్లో యెరూషలేం అనే ఒక ప్రాంతం ఉంది. అది యూదులకు ప్రసిద్ధమైంది. అయితే అది వారి ఆధీనంలో లేదు. దాన్ని స్వాధీనపరచుకోవాలని యూదులు చూస్తా ఉన్నారు. ఈ ముస్లిమ్స్ అందరూ కూడా దానికి వ్యతిరేకం. అలాగే పాలస్తీనా అనే దేశం ఏర్పడాలని అక్కడ పోరాటం చేస్తా ఉన్నారు. ఇప్పుడు పాలస్తీనులంతా చాలా మంది అమ్ముకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ ప్రాంతాన్ని అంతా ఇస్రాయేలీలు కొనుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే పాలస్తీనులు ఉన్నారు. మరి ఇప్పుడు ఇరాన్ మనం చూసినప్పుడు అనేకమైన డ్రోన్స్, క్షిపణుస్ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తా ఉంది. అమెరికా స్థావరాలు ఉన్నాయి. వాటన్నిటి మీద ఇరాన్ అయితే దాడులు చేస్తా ఉంది. ఇరాన్ శక్తి చాలా తక్కువ అని ఊహించింది అమెరికా. కానీ ఇరాన్ చాలా శక్తివంతంగా అనేకమైన ఆయుధాలను సమకూర్చుకుని చాలా సిద్ధంగా ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఇరాన్ మనం చూసినప్పుడు ఇరాన్ అనేది హార్మోజ్ జలసంధి, అది సముద్రంలో ఈ అరబ్ కంట్రీస్ నుంచి ఆయిల్ షిప్లన్నీ ప్రవహించే దారిలో అది ఒక ఇరుకైన ప్రాంతంగా ఉంటది. ఆ ప్రాంతంలో ఇరాన్ అనేది ఒక సైడ్ ఉంటది, మిగిలిన సైడ్ గల్ఫ్ దేశాలు ఉంటాయి. ఆ ప్రాంతం గుండా నడిచే ఈ యొక్క షిప్పులన్నిటిని వాళ్ళు వాటర్ మైన్స్ అంటే మందు పాత్రలు పెట్టి పేల్చేస్తా ఉంటున్నారు. అమెరికా కూడా భయపడతా ఉంది. వాళ్ళు దాడులు చేయడం ఆపల. ఎయిర్ ఫోర్స్ లేదు, అలాగే నావికా దళం చాలా నాశనం అయిపోయింది ఇరాన్ది. కానీ ఈ యొక్క క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడులు చేస్తా ఉంది. ఇరాన్ అధ్యక్షుడిని చంపడం అయితే జరిగింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. అయితే అనేక బాంబులు వేసి ఇరాన్ ని నాశనం చేస్తా ఉన్నారు. అయినా ఇరాన్ ఎక్కడ భయపడకుండా అలా నిలబడి ఉంది. ఇరాన్ చాలా శక్తివంతంగా ఉన్నదని నాకు అనిపిస్తా ఉంది. మనం చూసినప్పుడు బైబిల్ ప్రకారం ఏమైనా ఈ ఇరాన్ కి ఇప్పుడు జరిగే యుద్ధానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే దేవుని యొక్క ప్రవచనాలు ఆయన ఈ భూమి మీద నెరవేరుస్తాడు. యూదులు యెరూషలేం దేవాలయాన్ని కడతారని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ యెరూషలేం ప్రాంతాన్ని యూదులు స్వాధీనం చేసుకుంటారు. మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే మెస్సియా ఇదివరకే వచ్చాడనేది వారు నమ్మలేదు యూదులు. అయితే తమ మెస్సియా వస్తాడని యూదులు అయితే చూస్తా ఉన్నారు. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాల పాత్ర ఏ విధంగా ఉంది అని చూస్తే రష్యా, చైనా తెర వెనుకున్నాయి. చైనా అనేది ఆయుధాలు సప్లై, శాటిలైట్ నిఘా వీటన్నింటినీ ఇరాన్ కి అందిస్తా ఉందని అమెరికా ఆరోపించింది. రష్యా కూడా తెర వెనుకుండి సహాయం చేస్తా ఉందని అమెరికా ఆరోపిస్తా ఉంది. వారు సహాయం చేస్తా
ఉన్నారు, లేకపోతే ఇరాన్ ఇన్ని రోజులు నిలబడదు. ఇప్పుడు హర్మోజ్ జలసంధి దగ్గర జరిగే ఈ గొడవ మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం కూడా ఉంది. మూడవ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చేసింది. ఇండియాలో అయితే గ్యాస్ చాలా పటల్స్ అయ్యి బంద్ అయినాయి, గ్యాస్ లేక. అలాగే ప్రజలకు కూడా సరఫరా అయ్యే గ్యాస్ లో నెలకు ఒక సిలిండర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటికైతే ఇబ్బంది లేదు, కానీ రానున్న రోజుల్లో ఇది ప్రపంచ యుద్ధంగా మారితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటది ప్రజలు. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతా ఉంది. ఇది ప్రపంచ యుద్ధంగా మారితే భారతదేశం ఎటు ఉంటది అనేది కూడా మనం ఆలోచించాలి. భారతదేశం అనేది న్యూట్రల్ గా ఉండడమే మేలు. ఏ దేశానికైనా సపోర్ట్ చేస్తే మన దేశం కూడా యుద్ధంలో ఇరుక్కుపోతుంది. కాబట్టి భారతదేశాన్ని మనం చాలా జాగ్రత్తగా మన దేశ ప్రజలందరూ కాపాడుకోవాలి. ఎందుకనంటే యుద్ధం అనేది మహా వినాశనకరమైంది. దాని జోలికి ఎవరు వెళ్ళకూడదు. మన ఇండియా న్యూట్రల్ గా ఉంటేనే మంచిది. కాబట్టి ఈ యుద్ధాన్ని గురించిన సమాచారం మీకు తెలియజేశాను. ఇంకనూ అనేక విషయాలు తెలియజేస్తాను. నా ఛానల్ ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.